ఇది ప్రిమెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్గా ఉంటామమ్మా. ఇదేంటంటే ఇప్పుడు చాలా ఎక్కువగా చూస్తున్నాం అనమాట. ఎప్పుడు ఉండేది, కాకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువగా చూస్తున్నాం అనమాట. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయమ్మా. ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే తల్లి, ఇప్పుడు మనకి ఈ బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, ఇంట్లో ఆహారం తగ్గటం వలన ఏమవుతుందంటే మనకి కొన్ని లోపాలు ఎక్కువగా మనం తీసుకునే వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ తగ్గడం వలన గ్రే హెయిర్ తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ ఏ, B12 అండ్ D3, తర్వాత అలాగే వైటమిన్స్ సి, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, కాపర్, ఇవన్నీ కూడా ఏంటంటే మినరల్స్, వైటమిన్స్ అనమాట. ఇవన్నీ ప్రోటీన్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ గ్రే హెయిర్ అనేది పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం అనమాట. నెంబర్ 2 ఏంటంటే స్ట్రెస్ వల్ల కూడా తొందరగా మనకి గ్రే హెయిర్ అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెంబర్ 3 ఏంటంటే ఇవాళ రేపు హ్యాబిట్స్ కూడా అలాగే ఉన్నాయి. స్మోకింగ్, వీటి వల్ల కూడా తొందరగా గ్రే హెయిర్ క్రానిక్ స్మోకర్స్లో కూడా తొందరగా గ్రే హెయిర్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనకి జెనెటిక్స్. ఓకే.